టుడే న్యూస్. విద్యాశాఖ సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విభాగాల వారు నిరవధిక సమ్మె జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దిలీప్ మీడియాతో మాట్లాడుతూ తక్షణమే ఎంటీసీ అమలు చేసి వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం వారిని గుర్తించి పర్మనెంట్ చేయాలని ప్రధాన డిమాండ్ గా పెట్టుకుని తమ కష్టాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తు చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు క్రాంతి కుమార్, దిలీప్ కుమార్, ప్రసాద్, సిఐటియు అధ్యక్షులు సత్యనారాయణ, ఝాన్సీ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆ ఇబ్బందుల గురించి, అన్నిటి గురించి మన మధ్యలో ఉన్నటువంటి ఖైదీ నుంచి వచ్చినటువంటి ఎస్ఐఆర్ఎంటీ ఎస్ఐ గారు మనతో మాట్లాడతారు. ఇప్పుడు విద్యాశాఖలో విలీనం చేయాలి, ముందు రెగ్యులర్ చేయాలి. విలీనం అంటే మరి అదేగా, మరి ఎస్ఐతో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులను సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత, నెరవేర్చాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల డిమాండ్లను, ప్రభుత్వం నెరవేర్చాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల డిమాండ్లను, ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఏడు సంబంధించిన కేటగిరీల్లో అందరం కూడా గత 2 రోజులుగా 20వ తారీఖు నుంచి సమ్మెలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి ముఖ్యంగా కారణం, మేము ఏదైతే ప్రభుత్వాన్ని న్యాయపరమైన డిమాండ్లు అడిగామో, ఏదైతే ఉందో ఎప్పటి నుంచో చేస్తున్న అందరు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయమని, దాంతోపాటుగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయమని, దాంతోపాటుగా ఏదైతే ఉందో బడ్జెట్ని ఫస్ట్ తారీఖే అందరి ఎంప్లాయీస్తో పాటుగానే మాకు కూడా విడుదల చేయాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. దీంతో పాటే గ్రాట్యుటీ, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి మొత్తం కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా మెసెంజర్ దగ్గర నుంచి 7 కేటగిరీల ఉద్యోగులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది మొదటిగా గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టడం వల్లే మా ఉద్యోగులు ఈ 4.5 సంవత్సరాలుగా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా సానుకూలంగా ప్రభుత్వం వైపు చూసి చివరికి ఈరోజు ఇలా అందరితో సమిష్టిగా పోరాడి మా న్యాయమైన డిమాండ్లను మేము కోరుకుందామని చెప్పేసి ఈరోజు రాష్ట్రం వారి ప్రతి జిల్లాలో రోడ్డెక్కి మేము కూర్చొని ఈ సమ్మెలో అందరం పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఉద్యోగికి మేము అనుకున్న న్యాయమైన డిమాండ్లు ముందు రెగ్యులరైజ్ చేసేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేసి, తర్వాత ఏదైతే ఉందో మెడికల్ లీవ్లు, మెటర్నిటీ, చైల్డ్ కేర్ లీవ్లు అనేవి కూడా విమెన్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము.